జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఎన్నో అర్హంతో మూలరామచంద్రుని అభిషేకము మరియు ఆంజనేయ స్వామి అభిషేకము అయోధ్య నగర్లో 12 గంటల 20 నిమిషాలకు ఎప్పుడైతే మహామంగళారతి అవుతుందో అట్లే ఈ అయోధ్య నగర్లో కూడా 12 గంటల 20 నిమిషాలకు మహామంగళారతి అభిషేకము అష్టోత్తరాలు అన్నీ అయోధ్య నగర వాసులతో సహకరించి అన్ని దేవుని అనుగ్రహం వలన ఎంతో 500 సంవత్సరాల కళ ఈరోజు మనకు నెరవేరుతుంది కనుక చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా రంగోలుగా దీపావళి వారిగా ఈరోజు జరుపుకుంటున్నారు కనుక ఈరోజు సాయంత్రము అందరి ఇంట్లో కూడా 5 దీపాలు వెలిగించి దేవునికి హారతి ఇవ్వగలసిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎన్నో విధాలుగా ఎన్ని ఆటంకాలు ఏర్పడినా కూడా అయోధ్యలో బలరాముని విగ్రహము ఈరోజు మనకు ప్రతిష్టాపన జరుగుతుందంటే ఎంతో చాలా వేరే దేశాల నుంచి కూడా సహాయ సహకారాలు అందించు 52 కోట్లు 60 కోట్లు 70 కోట్లతో సహకరించి అయోధ్య నగరాన్ని ఈరోజు అనుదానం ఇచ్చిన కనుక వాళ్ళందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ అయోధ్య నగర వాసులకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధితో కలగాలని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నా పేరు నాగశ్రీ. మేము అయోధ్య నగర వాసులం. ఇక్కడ మేము ఇంచుమించు 12 ఇయర్స్ 13 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ గుడి ఈ ఆంజనేయ స్వామి ప్రతిష్ట కావడము, పూజలు జరగడము, సీతారాముల కళ్యాణం కూడా మేము చేసుకుంటాము. అంతా కాలనీవాసులందరూ రంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. అయితే ఇప్పుడు మేము అందరం కలిసి అయోధ్యకు వెళ్ళలేము కనుక ఇదే మా అయోధ్య, ఇక్కడే మా రామచంద్రుడు, ఇక్కడే మేము అభిషేకాలు మేమందరం ఇక్కడ ఈ పండుగ జరుపుకుంటున్నాం. అందరం కాలనీవాసులందరూ ఈరోజు అభిషేకాలు, పూజలు, భోజనాలు, ఎవరి సహాయము ఎవరికి ఎంత తోచినా అంత వేసి అందరూ ఇది మా పండుగ అని పెద్ద పండుగ, ఇది ప్రపంచంలోనే పండుగ, ఇది మనం ఒక్కరమే చేసుకోవడం లేదు. విదేశాలలో కూడా ఈ పండుగ చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. అందులో మనం మా కాలనీవాసులం, అయోధ్య నగర్ కాలనీవాసులం కనుక కాలనీవాసులు బయట ఏ కాలనీ అయినా ఇవాళ మహబూబ్నగర్లో ఒక పండుగ రాకుంది, ఒక కళ్యాణం, మహబూబ్నగర్కే ఒక కళ్యాణం సీతారాములది ఇక్కడే జరుపుతున్నాం అన్నట్లు ఉంది. కనుక ఈ టైంలో మనము ఈ 500 సంవత్సరాల నుంచి దేవుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు మన ఈ జనరేషన్ వాళ్ళు చూస్తున్నాం, ఇది మన అదృష్టము, మన ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఇప్పుడు అయోధ్య ప్రతిష్ట జరగడము, మనం దాన్ని కళ్ళారా చూసేటందుకు వెళ్తాము. ప్రతి వాళ్ళు వెళ్ళండి అయోధ్యను చూసి సీతారాముల కళ్యాణము, సీతారాములను చూసి ఆనందించండి. జై శ్రీరామ్. నా పేరు కిరణ్ కుమార్, మాది అయోధ్య నగర్ కాలనీ, మహబూబ్ నగర్. ఈరోజు ఈ ప్రతిష్టాపన చేసుకోవడంలో చాలా చరిత్ర ఉంది. ఎంత చరిత్ర అంటే ఎంతోమంది 100 మంది ప్రాణాల త్యాగం ఇది. ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న ఊర్ల నుంచి అయోధ్య కోసం గురించి రాముని కోసం గురించి కాలినడకన వెళ్ళి అక్కడ ఏమేమి గొడవలు అవుతా ఉంటే అక్కడే చనిపోయిన ప్రాణాలు అక్కడే వదిలేసిండ్రు. ఇంకా తిరిగి రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఇన్ని 500 సంవత్సరాల తర్వాత ఈరోజు అదే ప్రాంతంలో మనం మళ్ళీ రాముని విగ్రహ ప్రతిష్ట చేసుకుంటున్నామంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మనం కాదు, మా తాతలు ముత్తాతలు మన చరిత్రలు ఎంతోమంది చనిపోయి వాళ్ళ ప్రాణ త్యాగాల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇదంతా మన పూర్వీకులు ఎవరైతే చనిపోయినరో వాళ్ళ కష్టమే తప్ప మనది ఏం లేదు. మనం ఈరోజు మనకు వచ్చింది అయోధ్య అనేసి మనం పూజలు చేసుకుంటున్నాం తప్ప ఇదంతా వాళ్ళ ప్రాణ త్యాగాల వల్లనే ఈరోజు మనం ఇది చేరుకుంటున్నాం. జై శ్రీరామ్. అయోధ్య నగర్ కాలనీ వాసులం అందరం కలిసి అందరం ఒక దగ్గరికి చేరుకొని ఈరోజు గుడి శుభ్రం చేయడం కానీ, వారం రోజులకి వెళ్ళి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. గుడి శుభ్రం చేయడం కానీ, మా పిల్లలందరూ యువకులు మొత్తం వచ్చేసి టెంట్లు కానీ, పూలదండలు కానీ, తోరణాలు కానీ అన్నీ ఉదయం 5 గంటలకు వచ్చి ఇక్కడనే ఉండిపోయినాము. అన్ని కార్యక్రమాలు చేసుకొని ఆంజనేయ స్వామి గారికి అభిషేకం చేయించి మేమందరం ఇక్కడ చేరి ఆ పండుగలాగా చేసుకుంటున్నాము. ఈ పండుగ అన్ని దేశం మొత్తం పండుగ జరుగుతుంది. మన అయోధ్య నగర్లో కూడా పండుగలాగానే చేసుకుంటున్నాం. మేము మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నదానం కూడా చేస్తున్నాం. మేము ఇంటింటికి జెండా కార్యక్రమం కూడా చేసినాం. మేము అయోధ్య నగర్ కాలనీలో ప్రతి ఒక్క ఇంటికి అక్షంతలు వంచినాము, బ్యాడ్ తీసుకొని, మరియు జెండా కార్యక్రమం కూడా చేసేసినాం. ప్రతి ఇంట్లో జెండా ఉండాలని చెప్పేసి మేము